ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు నిరంతరము జీవించుతున్న దేవుడవు. మంటి వారమైన మేము, మాకొక పుట్టినరోజు ఉంది. నీవు నిర్ణయించిన జీవించిన కాలము కొంత ఉంది. ప్రతి ఒక్కరు నీవే నిర్ణయించిన మరణ దినము కూడా ఉంది. నీవైతే నిత్యుడవగు తండ్రివి, నిరంతరము జీవించుతున్న దేవుడవు. పైగా నీలో ఏ మార్పు లేదు, ఎన్నటికీ మారని దేవుడవు. ప్రతి క్షణం అలా మమ్ములను కాపాడుతూ, కునుకక నిద్రపోక మమ్ములను నీలో భద్రపరిచి, ఈరోజు 7వ తారీఖున మొదటి పునరుద్ధాన దినములో సజీవులుగా లేపడం మాత్రమే కాదు, నీ సన్నిధి కూడా తీసుకొని వచ్చావు. నా దేవుడు దహించు అగ్ని, నా దేవుడు కునుకడు నిద్రపోడు, నా దేవుడు మహోన్నతుడు, ఆయన మమ్ములను తన రెక్కల్లో భద్రపరుస్తాడు అని జ్ఞానము కలిగిన వారమై, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి నిన్ను సంతోషపరిచే భాగ్యము మా అందరికి దయచేయండి. పాటలు పాడే బిడ్డలు, వాద్యములు వాయించే బిడ్డలు, సంఘములో అందరూ చప్పట్లు కొట్టుకుంటూ, అందరూ పాడుతూ, పరధ్యానములో ఏ ఒక్కరు ఉండకుండా నీ యందు లక్ష్యముంచే జ్ఞానము దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెందాలి. మిగిలిన మేమందరము నరులము, మంటివారము, మేము నిత్యము తగ్గే ఉండాలి. యేసు నామము మాత్రమే హెచ్చించబడాలి. ఈ మనవులన్నీ కూడా అతి త్వరలో రాబోతున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య అనే పాటను పాడుకుందాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి
కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దుఃఖము, భయముతో పారిపోవటం, ఇవన్నీ ఉన్నాయి వెనక. అది మనకు తెలియదు. మనకు తెలిసింది ఏంటంటే, నా హృదయానుసారుడు, నా చిత్తమంతా నెరవేర్చిన వాడు దావీదు బెత్లెహేముయైన యెష్షై కుమారుని నేను కనుగొన్నా. అది వరకే మనకు తెలుసు. దాని వెనక ఆయన 17 సంవత్సరాలు అరణ్యాలెమ్మట పారిపోయాడని అడుగడుగున 3,000 మందిని వెంట పెట్టుకొని దొరికిన చోటల్లా నరికేయాలి, పొడి చేయాలని సౌలు రాజు తిరుగుతుంటే ఎంత భీతితో, ఎంతగా దేవుని మీద ఆధారపడి బ్రతికాడో మనకు తెలియదు. తన గర్భమును పుట్టిన అబ్షాలోము అనేవాడు సింహాసనము కావాలని కోరుకొని కొందరిని తన వైపునకు పోగు చేసుకొని హఠాత్తుగా తండ్రి చచ్చిపోయినా పర్వాలా, వాడికి సింహాసనం కావాలా. తరుముతుంటే సింహపు గుండె కలిగిన వాడైనా దావీదు ఎదుట నిలబడలేడంట. అటువంటి దావీదు తన చేత్తో తన కుమారుని చంపలేక, నరకలేక, చెప్పులేసుకునే లోపు అబ్షాలోము నా మీద పడతాడేమోనని చెప్పులు కూడా వేసుకోకుండా నెత్తి మీద కొట్టేసుకొని ఒలీవల కొండల మీదుగా పారిపోయాడు. అది మనకు తెలియదు. రెగ్యులర్గా ప్రేయర్స్ వచ్చే వాళ్ళకి తెలుసు. ఆయన వ్రాస్తున్నాడు 70వ కీర్తన. ఇప్పుడు చూడండి, నేను చదివిన తర్వాత సంఘమంతా చదువు. నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము అంటే ఎంత ఆందోళనలో ఉన్నాడో. దేవుని హృదయానుసారుడే. ప్రార్థనా పరులకు రోగాలు రావా? దేవుని బిడ్డలకు మరణాలు రావా? దేవుని బిడ్డలకు యాక్సిడెంట్లు జరగవా? దేవుని బిడ్డలకు కరోనా వైరస్ రాదా? దేవుని బిడ్డలకు ఇంట్లో సమాధానము లేని వారు ఉండరా? ఇవన్నీ మామూలే. అయితే ప్రతి సమయంలో దేవుడు వారిని తప్పిస్తాడు. అది దేవుని బిడ్డలకు లోక సంబంధాలకు ఉన్న తేడా. ఇవన్నీ మామూలే. అయితే అన్నింటిలో దేవుడు తన మహోన్నతమైన రెక్కలలో కాచి కాపాడుతాడు. అదే వారికి లోక సంబంధులకు దేవుని బిడ్డలమైన మనకు ఉన్న వ్యత్యాసం. యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానముందుదురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. నన్ను చూచి ఆహా ఆహా అని పలికేవారు తమకు కలిగిన అవమానము చూచి విస్మయమందుదురుగాక.
నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మనలో ఏ ఒక్కరమైనా సొంత శక్తితో ఇంతకాలం బ్రతికామా? నా ఉద్యోగమును బట్టి నిన్నొచ్చింది, మొన్న వచ్చింది ఉద్యోగం. నువ్వు పుట్టినప్పటి నుండి ఆహారం ఇచ్చినవాడు. ఎన్ని తెగుళ్ళు ఎన్ని రోగాలు వచ్చినా కాపాడినవాడు. ఏ అపాయము రాకుండా నిన్ను భద్రపరిచినవాడు. ఏ అపాయము రాకుండా నిన్ను భద్రపరిచినవాడు. కుడి ప్రక్క 10,000 మంది కూలినా నువ్వు నేను బ్రతికే ఉన్నామే ఈ రోజు వరకు. కరోనా వైరస్ సమయంలో లక్షల సంఖ్యలో చచ్చిపోతే నువ్వు నేను బ్రతుకున్నామే. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ బిగ్గరగా స్వరాలు తెరుస్తూ ఆర్భాటంతో దేవుడు మన యందు ఆనందించినట్లుగా పెద్దగా స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం.
పరలోకములో ఉన్న మా తండ్రి, మహిమార్హుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, పూజ్యనీయుడవు నీవే, కీర్తనీయుడవు నీవే. నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ అనేక రకములైన తంతి వాద్యములతోనూ మా శక్తి కొద్దీ నీ బిడ్డలేమో సర్వశక్తి సృష్టికర్తవైన దేవుడవైన నిన్ను స్తోత్ర గీతాలు పాడి మహిమపరిచాం, ఘనపరిచాం. ఈరోజు మా అందరితో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అట్లా కొడదాం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ప్రభుని కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, వర్షము ప్రైజ్ ది లార్డ్. యోనా గ్రంథము మొట్టమొదటి అధ్యాయము మొదటి మాటలే. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. యోనా అనే ప్రవక్తకి ఒకనాడు సృష్టికర్త సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక పిలిపిచ్చాడు. నా సేవకుడైన యోనా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు.
నినివే పట్టణము పో, ఎందుకై నినివే పట్టణస్థుల పాపము, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి చాలా ఘోరంగా ఉంది. ఒకనాడు సొదొమ గొమొర్రా పట్టణాలలో జరుగుతున్న విచ్చలవిడి పాపము దేవుడు తట్టుకోలేకపోయాడు. ఆయన మహాపరిశుద్ధుడు. ఎంత మాత్రము అపవిత్రతను కనీసము సహించలేడు, వినలేడు. అటువంటిది ఘోరాతి ఘోరము జరుగుతుంటే లోతు నివాసము చేస్తున్న సమయంలో విచ్చలవిడి మగవాడా, ఆడదా, ముసల్దా, 3 ఏళ్ల పిల్ల, ఆ పిల్ల, ఇది గేదె, ఆవా, ఏమి విచక్షణ లేదు. తట్టుకోలేకపోయాడు. యోనా, నినివే పట్టణస్థుల దోషము భరించలేకపోతున్నాను, కాబట్టి నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి చెప్పు, నాశనమైపోతారని చెప్పు, అది దుర్గతి కలుగునని ప్రకటించు. యేసు క్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్న దినాల్లో నోవా అంచె దినాలు ఎలా ఉంటాయి ప్రభువా అని శిష్యులు అడిగితే సొదొమ గొమొర్రాల వలె ఉంటాయి. మరి యోనా క్షమించండి, ఆ జల ప్రళయం ఎవరు, నోవాహు దినముల వలె ఉంటాయి అని చెప్పారు కదా. అలాగే ఇప్పుడు ప్రజెంట్ కూడా వావి వరుసలు లేవు. కరెక్ట్గా ఇది ప్రభువు వచ్చే సమయం. పోయి నువ్వు వెళ్ళి ఏమని చెప్పన్నాడు, నినివే పట్టణానికి దుర్గతి నాశనం అవుద్దని చెప్పు. సావాల్సిందే, నరకంలో పడాల్సిందే అనే మనస్తత్వం మంది. యోనా ప్రవక్త కూడా మనలాంటి మెంటాలిటీ, ఎప్పుడు బాగుపడటం ఇతనికి ఇష్టం లేదు. పైగా నినివే పట్టణము ఏ దేశానికి క్యాపిటల్లో చెప్పండి, ఎవరికైనా తెలిస్తే? అష్షూరు. గుర్తుపెట్టుకోండి, ఇంకన్నాడు మర్చిపోకూడదు. అష్షూరు అనగా హిజ్కియా రాజు దినాలలో, చూడండి ఎక్కడ రాసిందంటే 2వ రాజుల గ్రంథము 19వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను. రబ్షాకే ఎవరంటే అష్షూరు దేశపు రాజునొద్ద సైన్యాధిపతి. 13వ వచనం చూడండి, ఇప్పుడు తెలుసుద్ది. రాజు అయిన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజు అయిన పెద్దగా చదవండి, సన్హరీబు దగ్గర చీఫ్ మిలిటరీ బోర్డు వీడన్నమాట. ఎవడు? రబ్షాకే. వాడు వచ్చి ఈ మాట హిజ్కియాతో తెలియజేసినప్పుడు మహారాజు అయిన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నువ్వు ఇలాగూ చెప్పవలను, ఓ హిజ్కియా, నువ్వు నమ్ముకొను ఈ నీ ఆశ్రయాస్పదం ఏ పాటిది? యుద్ధ విషయంలో యోచనయు నీ బలమును ఒట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు? నలిగిన రెల్లు వంటి ఐగుప్తును నమ్ముకొనిచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకొని ఎల్లా అది వాని చేతికి గుచ్చుకొని దూసుకుపోను. ఆ తర్వాత 22, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో ఒకవేళ చెప్పేదరేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠం యొద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలన. 23వ వచనం చూడండి. చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెం వేయము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్నదా?
హిజ్కియా, ఏదో మా దేవుడైన యెహోవా అని అంటున్నావేమో. అన్ని దేశాలు వరుస పెట్టి గెలుచుకుంటా వస్తున్నాం. ఏ దేవుడు కూడా, ఏ దేవత కూడా మమ్మల్ని ఆటంకపరచలేదు, మమ్మల్ని గెలవలేదు. ఆఫ్టర్ ఆల్ హిజ్కియా మీ దేవుడైన యెహోవా పెద్ద మగోడు దేవుడు అనుకుంటున్నావా? 2000 రథాలు పంపిస్తా అంటారు, నీ దగ్గర సైనికులు ఉన్నారా? ఏళ్ళనగా ఇంకా చాలా మూత్రాల సంగతి కూడా చెప్పాడు. మీ దేవుడు కాపాడుతాడా ఇశ్రాయేలీయుల్ని? ఆ ఉత్తరము తీసుకొని హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? యెహోవా మందిరమునకెక్కి ఒక మెట్టు మీద మోకరించి ఇంకొక మెట్టు మీద ఆ ఉత్తరము రబ్షేకాయి గాడు సన్హరీబు పంపించిన ఉత్తరము పరిచి కన్నీరు విడిచాయా. మా దేవుడవు సృష్టికర్తవైన నిన్ను ఎటువంటి అవమానాలు మాట్లాడాడు విన్నావా? దేవుని యొద్ద నుండి హృదయంలో హిజ్కియాకు సమాధానం వచ్చింది. లేచి వెళ్ళాడు. లోపల 3000 మంది హిజ్కియా సైన్యము, బయట 180,000 మంది అష్షూరు సైన్యము. తెల్లవారి పాటికి ఒక్క దూతను పరలోకం నుండి దేవుడు పంపించాడు. ఒక్క దూత వచ్చి 185,000 మందిని ఒక్కసారి హతం చేసేసి తెల్లారి 3,000 మంది బిక్కుమంట యెరూషలేము నుంచి కిటికీలు లేకుండా కంతలు లేకుండా చూస్తే అన్నీ శవాలే. ఆ రోషము చేయలేక హిజ్కియా ఉత్తరం అక్కడ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి, అయ్యా గొప్పోడ మీ దేవుడు, నీ నామాన్ని దూషించాడు ప్రభువా. వెళ్ళి హిజ్కియా నేను చూసుకుంటానన్నాడేమో ప్రభు. హృదయంలో సమాధానము పొందాడు. కోటలోకి వెళ్ళాడు. తలుపులు మూసుకున్నారు. అంత భయం. 185,000 లోపల 3,000 సైన్యమే. తెల్లవారు లేచేటప్పటికి 185,000 మంది హతులు. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసేది దేవా. ఏంటది ఆ చరణం తర్వాత? ఒక్క చరణం పాడదామా? ఒక్క చరణం. నీ ప్రజల పక్షంగా యెహోవా నీ నామము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మళ్ళీ ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.
ఆయన బిడ్డగా బ్రతుకు చాలు. నీ భయము, నీ ఆందోళన, నీ కలవరము, నీ శత్రువులు ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఆయన నామములు ఆకాశములు మహాకాశములు పట్టుదాలని నామము అన్ని నామముల కన్నా పై నామము. ఆయన మనకుండగా ఆయనతో సత్సంబంధము కలిగి ఆయన మీద అనుకోవాలి. ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఇరే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటించము. మనకు కూడాదే. నీవు నీ ఇంటి వారు ఎవరు రక్షణ లేదు. అందరు లోకంలో తిరుగుతున్నారు. అందరు తాగుబోతులు అయిపోయారు, తిరుగుబోతులు అయ్యారు, గాలికి తిరుగుతున్నారు, ఆ తర్వాత నరకంలో పడతారు. కాబట్టి నీకు 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 నాకు దేవుడు ఏమని పిలిపిస్తున్నాడు? యోనా, నువ్వు నినివే పట్టణానికి పోయి చెప్పిన ప్రకారమే మనకు కూడా చెప్తున్నాడు. నీ ఇంటికి పోయి దుర్గతి కలగబోతుందని చెప్పు. నువ్వు నిలుచుండుట కూర్చుండుట ఆయన చూస్తున్నాడంట. నీ నాలుకకు మాట రాకమునిపే ఏం మాట్లాడబోతున్నావో దేవునికి తెలుసు అంట. ఏం మాట్లాడడానికి నీ హృదయంలో తలంచాలనుకుంటున్నావు, తలంపు నీ హృదయంలో పుట్టకమునిపే దేవునికి తెలుసు అంట. నేను ఎక్కడ నుండి నీ వద్ద నుండి ఎక్కడికి పారిపోదును? పిచ్చోడు యోనా నినివేకి పోరా అంటే ఒప్పే పెద్ద షిప్ యార్డ్ అండి, ఇంటర్నేషనల్ షిప్ యార్డ్ అన్నమాట. రకరకాల దేశాలకు వెళ్ళే షిప్స్ అన్నీ అక్కడ ఒప్పేలు ఉంటాయి. జొప్పే అంటారు ఇప్పుడు. అదే పేతురు చర్మకారుడైన సీమోను ఎంత దిగిన స్థలం ఆ ఒప్పేలే. యోనాన్ని కక్కింది కూడా ఇక్కడే, తిమింగలం. అక్కడికి పోయి అటు ఇటు చూసి ఎప్పుడు చూడలేదనుకొని ఎక్కడికి కొనమన్నాడు టికెట్? దేవుడు నినివే కొనమన్నాడు. ఈ కౌంటర్ ఇక్కడ పెట్టి ఎక్కడ కొన్నాడు? ఎప్పుడు చూడలేదనుకున్నాడు కదా. అసలోడే చూస్తాడు, మర్చిపోవద్దు, జాగ్రత్త. అస్సలు తప్పించుకోలేడు ఎవడు రేపు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? అరే, నేను నిన్ను ఎక్కడికి వెళ్ళమన్నాను, ఎక్కడికి వెళ్తున్నావు? మనల్ని కూడా అడుగుతున్నాడు. నేను ఎందుకు పిలిచాను? నా రక్తం మీకోసం కడిగాను. నేను ఎందుకోసం మీకోసం నేను ప్రాణం పెట్టాను. మీరేం చేస్తున్నారు అని అడగడనుకుంటున్నారా? ప్రతి దానికి జవాబు చెప్పాలా తీర్పు సింహాసనం ఎదుట. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి తుఫానులు రేగటానికి కారణం ఇది. ఆయన చెప్పింది చేయట్లా. కానీ సమయంలో మొన్నటిదాకా బాగానే ఉన్నారు. మొన్నటిదాకా అయ్యో ఏంటండి పాపం ఆ ఫ్యామిలీ ఎట్లా అయిపోయారు? ఎందుకు? దేవుని భయం లేదు. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. అంత పెద్ద తుఫాను రోగింది. అందుకే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది కాదు మార్గం. ఆ తప్పు ఏదో యేసయ్య పాదాల చెంత వచ్చి ఒప్పుకో, క్షణమాత్రములోనే అది నిమ్మళమైపోద్ది. భూమి ఆకాశములకు దేవుడు ఆయన. అపరాధములను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు. ఈ యోనాకి ఆ జ్ఞానం లేదు, చెప్పుడు చూడలేదు అనుకొని పోయి ఆ ఓడలో పడుకున్నాడంట. గాఢ నిద్రంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, 5వ అధ్యాయము. సంఘము నేటి దినమున ఎలా ఉంది దాని పరిస్థితి? ఆత్మ ఉన్న దేవుడు, ఆది అందు ఉన్న యేసయ్య ఏనాడో మనకు రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15. అందుచేత నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? యోనా ఏం చేస్తున్నాడు? గాఢంట. ఇంకెంతకాలం పడుకుంటావు? యేసు రాజుగా వచ్చుతున్నాడు. భూలోకమంతా
800 కోట్ల మంది చూడబోతున్నారు. ఆయనను పొడిచిన వారు కూడా చూడబోతున్నారు. 2000 సంవత్సరాల క్రితము చచ్చాడా, బతికున్నాడా, ఏమన్నా చివరి కొర్ర ప్రాణంతో కొట్టుకుంటున్నాడా టెస్ట్ చేయడానికి ఒకరిని వచ్చి కింద నుండి వేలాడబడుతున్న యేసయ్యను తన ఈటుతో ఒక్క పోటు పొడిస్తే ఎంత రక్తము, ఎంత నీరు వచ్చిందంట. అయిపోయింది మొత్తం. నీకోసమే కదా, నీకోసమే కదా, నా కోసమే కదా ఆఖరి రక్త బొట్టు వరకు కార్చింది. మరి ఆయనకి నీ జీవితం సమర్పించుకోవే. నీకేం రోగం అంటాం మనం తెలుగులో. అందరి పైన అల్లకల్లోలమైపోతుంది. ఓడ బద్దలైపోయేటట్టుంది. గోధుమలు, నూనె డబ్బాలు మొత్తం సముద్రంలో పడేశారు. ఎవరు దేవతలకు వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటున్నారు. నువ్వెవడు రా ఇక్కడ నిద్రపోతున్నావు? లేచి నువ్వు కూడా ప్రార్థన చేయి. అద్దీ నిద్రపోతా. అప్పుడు లేచాడు. నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించుము. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో. అంతలో వాడువారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించింది తెలియుటకై మనము చీట్లు వేతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా అందరు చదవండి. అది ఇప్పుడు ఇక్కడ మీ ఇంట్లో బాగపోతే, మీ ఇంట్లో అల్లకల్లోలం ఉంటే, మీ ఇంట్లో తరచుగా రోగాలు వస్తూ ఉంటే, తరచుగా అప్పులు పాలవుతుంటే, భార్యాభర్తలు తన్నుకుంటా ఉన్నారంటే, అన్నదమ్ములు తన్నుకుంటున్నారంటే, చీటీలు వేస్తే ఎవరి పేరు వస్తుంది? మన పేరే. అంతయు మాకు తెలియజేయమనగా అప్పుడు ఓపెన్గా చెప్తున్నాడు, నేను హెబ్రీయుడను, నేను అబ్రహాముకు సంతతి. సముద్రమునకును భూమికి సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి ఆయన చెప్పినట్లు వినకుండా పారిపోవచ్చున్నట్లు తెలియజేశాను. ఎత్తేశారు. ఎందుకంటే ఒకడు చచ్చిపోవటం మేలు, ఓడలో ఉన్న వాళ్ళందరూ సావటం కంటే. నేను ఇసిరేగానే దేవుడు రెడీగా తిమింగలాన్ని రెడీగా ఉంచాడు. చాలా ప్రీ ప్లాన్డ్. ఆయన యొక్క ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నెల జీతం రాదు అంటే దేవుని మీద ఆధారపడిన వాళ్ళకి దేవుడు ముందుగానే సిద్ధం. జీతం రాదు కాబట్టి ఎలా ఆదుకోవాలి నా బిడ్డలని ముందే ప్రణాళిక. మా ఇంట్లో పక్కాగా ఒక అద్భుతం గత 2021లో జరిగింది. మా చిన్న బిడ్డ ప్రెగ్నెంట్, వైజాగ్ దేవుని సేవకుల్లో. తల్లిదండ్రుల బాధ్యత. కరోనా టైం, జీతాలు లేవు, ఆరాధన లేవు. రమేష్ హాస్పిటల్ 2 లక్షలు ఆ టైంలో. అడ్మిషన్స్ కూడా లేవు. మాకు చేత అయింది ఒకటే, దేవుడు పిలిచినప్పటి నుంచి బిడ్డలు ముగ్గురిని పెద్ద చేసుకొని పెద్ద పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, ఇవన్నీ అంత ప్రార్థనే. మీరు నమ్మరు, బిడ్డకి చాలా నార్మల్ డెలివరీ అయింది. 2 లక్షలు అలా వచ్చినాయి నాకు. అది కట్టేశాం, బిడ్డను సంతోషంగా తీసుకొచ్చాం. దేవుడు నేటికి సింహాసనం మీదనే ఉంటాడు, బ్రతికే ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అది దేవుడు ఎవరో తెలియాల. నేను హెబ్రీయుడను, అబ్రహాము సంతానమై ఉండి సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండ దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను, కానీ యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాను. కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అడిగిరి. అప్పుడు వారు సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మళించున్నట్లు మేము నీకేం చేయవలనన్నాడుగా. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను వచ్చింది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. మనల్ని ఎత్తి సముద్రంలో పడేస్తే మన ఇంట్లో సభ్యులందరూ బాగుంటారు. చాలు. పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ ప్రతి బిడ్డ హృదయంలో
ఈ మాటలు నాటాడని నమ్ముతున్నాను. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా నేను యువతించగా, కృపతలంచగా నేను యువతించగా, నాగలనాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి కనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యమిలేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమిలేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు
పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరము కలిగిన దేవ, మమ్ములను, సమస్త సృష్టిని, సమస్త జీవకోటిని కలుగు చేసిన వాడా, బ్రతికిస్తున్నవాడా, ఆయుష్కాలము నియమించిన వాడా, నీకు స్తోత్రాలు. మా జన్మము మాకు తెలియదు, ఎంతకాలము ఖచ్చితంగా మాకు తెలియదు, ఎప్పుడు ముగుస్తుంది మాకు తెలియదు. సమస్తము నీ వశం. సొలొమోను మహారాజు, దావీదు మహారాజు ఈ మాటలు రాశారు. ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములందున్న సమస్తము నీ వశము. ఎవడు దీనుడై నా సన్నిధిలో వణుకుచూ ఉండునో అట్టు వానినే నేను దృష్టిస్తానన్నావు. నా ప్రభా, ఈరోజు నీ వర్తమానము నేరుగా మాతోనే మాట్లాడినట్టుంది. ఎందుకు సముద్రములో అల్లకల్లోలం? దేవా, నువ్వు ఏం చెప్పావు? నినివే పట్టణము భయంకరమైన పాపం, సొదొమ గొమొర్రా భయంకరమైన పాపం, నేడు లోకమంతా భయంకరమైన పాపం. అప్పుడు అబ్రహాముతో చెప్పావు, నా స్నేహితుడైన అబ్రహాముకి దాచదనా? అప్పుడు అయ్యా 50 మంది, 10 మంది, 20 మంది, 5 ఉన్నా కానీ 10 మంది ఉన్నా కాపాడుతానన్నాడు. అబ్రహాముకు మాట ఇచ్చాడు. 10 మంది కూడా లేరు, అగ్ని గంధకములతో నాశనం చేశాడు. ఇప్పుడు మృతుల లోకములో నుండి లేచి, నా ప్రభా నువ్వు చెప్పావు, నా ప్రభా మా ఇల్లు చక్కబెట్టుకోవాలి. అప్పుడు నీతి సూర్యుడు మా గృహాల మీద ప్రకాశిస్తాడు. ఘనత మహిమ నువ్వే పొందుకోమని ఈ మా మనవులన్నీ కూడా అతి త్వరలో రాబోతున్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని మధ్యాకాశమునకు ప్రభు వచ్చే వరకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.